జగిత్యాల పట్టణంలో ఏబీపీ ఆధ్వర్యంలో ఘనంగా యువజన ఉత్సవాల్లో భాగంగా స్వామి వివేకానంద జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వివేకానంద స్వామి విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించి ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ఏబీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. క్షణం క్షణం మా కణం కణం భారత మాతకే సమర్పణం నంద నంద క్షణం క్షణం మా కణం కణం భారత మాతకే సమర్పణం వివేకానంద ఆశయాలు సాధిద్దాం 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 వివేకానంద ఆశయాలు సాధిద్దాం. భారత్ మాతా జై జై మాతా భారత్ మాతా. సుబ్రహ్మణ్యం గారు వస్తున్నారు. శుభాకాంక్షలు తెలియజేస్తూ భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని, దేశం యొక్క గొప్పతనాన్ని, స్వాతంత్రానికి రాకపూర్వము మరి ఆనాడు 100 సంవత్సరాల కిందట చెప్పినటువంటి వ్యక్తి స్వామి వివేకానంద గారని తెలియజేస్తూ మరి వారి జయంతి సందర్భంగా గుర్తుంచుకోవాల్సినటువంటి 2 అంశాలు. వారు చెప్పినటువంటి ఒకే ఒక్క మాట, ఆల్ ఆర్ విత్ ఇన్ యూ, యూ కెన్ డూ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ బిలీవ్ ఇన్ దట్. అన్నీ నీలోనే ఉన్నాయి, నువ్వు ఏమైనా చేయగలవు, కానీ దాన్ని విశ్వసించమని చెప్పాడు. మనకందరికీ ఆ విషయం తెలుసు, మన బాడీలోనే అన్నీ ఉంటాయి కనుక దాన్ని ఎలా మలుచుకుంటా చెప్పినటువంటి వ్యక్తి. ఆయన ఆదర్శంగా తీసుకొని యువత ముందుకెళ్లాలని, యువత చేతిలోనే దేశ భవిష్యత్తు ఉంటుందని, యువత కనుక పెడదారి పడితే దేశం పెడదారి పడుతుందని, ఈ దేశాన్ని రక్షించాలన్నా, దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలన్నా ఏదైతే భారతదేశ యువత ఉందో వాళ్ళు వివిధ రంగాల్లోకి వెళ్ళి ఈ దేశాన్ని కాపాడుకోవడానికి అన్నోత్తని చెప్పినటువంటి వ్యక్తి స్వామి వివేకానంద అని చెప్పేసి వారి బోధనలు, వారి యొక్క ఆశయాలు రాబోయే 1000 సంవత్సరాలు కూడా ఆచరణ యోగ్యమైనటువంటి మరి మాట చెప్పినటువంటి వ్యక్తి స్వామి వివేకానంద గారిని తెలియపరుస్తూ మరోసారి అందరికీ స్వామి వివేకానంద జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై భారత్. భారత్ 1893వ సంవత్సరం సెప్టెంబర్ 11వ తేదీ స్వామి వివేకానంద ఓ అమెరికా సోదరి మనులారా అని సంబోధించగానే ఒక 5 నిమిషాల సేపు కరతాళ ధ్వనులు, జయ జయ ధ్వానాలు, వాళ్ళ లోపల ఒక రకమైనటువంటి ఒక విద్యుత్ తరంగం, అరే మమ్మల్ని ఎక్కడో బంధుత్వంతో కలిపారు అని చెప్పి వాళ్ళ లోపల ఒక విద్యుత్ షాక్ ప్రవహించింది. అక్కడ ఉన్నటువంటి 5000 మంది మతాచార్యులు, ధర్మాచార్యులు ఏదైతే చికాగో మహానగరంలో గుమికూడారో వాళ్ళందరికీ ఒక రకమైనటువంటి జలదిరి. దాంతో వాళ్ళందరూ ఒక 5 నిమిషాల సేపు కరతాళ ధ్వనులు చేశారు. కేవలం సోదరి మనులారనేటువంటి ఒక సాధారణ సంబోధన ద్వారా విశ్వజనీనమైనటువంటిది, విశాలమైనటువంటి ఏదైతే ప్రపంచం లోపల హిందూ ధర్మం ఉందో ఆ ధర్మానికి ప్రతినిధిగా నేను ఈ సభలో ప్రసంగిస్తున్నాను అని అన్నాడు. ద హిందూ మాంక్ ఆఫ్ ఇండియా స్వామి వివేకానంద. ఆకాశం పతితంతోయం నదీ సాగర గచ్చతి, సర్వదేవో నమస్కార కేశవం పద గచ్చతి. ఆశనుడి పడుతున్నటువంటి ప్రతి చినుకు మరి ఏరులై, నదులై, తర్వాత చివరికి సముద్రాన్ని చేరుకున్నట్టుగా ఏ దేవుణ్ణి నువ్వు నమ్ముకొని పూజించినా చివరికి ఆ పరమేశ్వరుని చేరుతావని నువ్వు విశ్వసించేటువంటి ప్రపంచంలో ఏకైక ధర్మము హిందూ ధర్మము. ఆ ధర్మానికి ప్రతినిధిగా నేను ఈ సభలో ప్రసంగిస్తున్నాను. అతిథి దేవోభవ, మరి అందరినీ హక్కును చేర్చుకొని ఆశ్రయించేటువంటి దేశం మన భారతదేశం. రోమన్ నగరం తగలబడినప్పుడు ప్రపంచ మహాసంగ్రామం లోపల యూదులను ఊచకోత కోసి వాళ్ళు చెల్లా చెదురైపోయి ప్రపంచ దేశాల లోపల తలదాచుకునేందుకు కొరకు ప్రయత్నించినప్పుడు భారతదేశం వాళ్ళను హక్కున చేర్చుకొని ఆశ్రయం ఇచ్చినటువంటి దేశము ప్రపంచం లోపలనే భారతదేశము. ఆ దేశ ప్రతినిధిగా నేను ఈ సభలో ప్రసంగిస్తున్నాను అని చెప్పి స్వామి వివేకానంద చెప్పగానే ఇక ఆయనకి ఇచ్చినటువంటి సమయం 5 నిమిషాలే, అది అయిపోయింది. తర్వాత ఇంకా మాట్లాడండి అని అన్నారు. వారే చివరి మాట్లాడిన వ్యక్తి. తర్వాత ఆ వరుసగా 5 రోజులు ఆయనతో మాట్లాడించుకున్నటువంటి సంఘటన. 4 సంవత్సరాలు యూరోప్, అమెరికా అటువంటి దేశాల లోపల మన సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని చాటి చెప్పినటువంటి మహానుభావుడు స్వామి వివేకానంద. ఆత్మో సర్వభూతేషు మాతృవత్ పరదారేషు పరద్రవ్యేషు లోష్టవత్. పరుల ద్రవ్యం అనేటువంటిది మట్టిలాగా భావించేవాళ్ళం, పర స్త్రీలను తల్లులుగా భావించే, తర్వాత అందరి లోపల నీలాంటి ఆత్మ ఉంది, ఏకాత్మత మానవతావాదం ఉన్నటువంటి సనాతన ధర్మము ఏదైతే చిరు పురాతన నిత్య నూతన సనాతన ధర్మం ఉందో ఆ సనాతన ధర్మ ప్రతినిధిగా నేను ఈ సభలో ప్రసంగిస్తున్నానని చెప్పి మరి 4 ఏళ్లుగా ఆ ప్రపంచ దేశాల లోపల పర్యటించి
మన సనాతన ధర్మం యొక్క గొప్ప విశిష్టతను తెలియజేసినటువంటి స్వామి వివేకానంద 4 సంవత్సరాల తర్వాత మళ్ళీ భారతదేశానికి తిరిగి వచ్చిన తర్వాత భారత భూమి లోపల అడుగిడగానే మొత్తం మట్టి చల్లుకోవడం ప్రారంభించాడు. చాలామంది ఆశ్చర్యపోయారు, ఏంటి స్వామీజీ ఏంటని. అప్పుడు వారు అన్నారు, 4 సంవత్సరాలు నేను భోగభూమి అయినటువంటి ప్రపంచ దేశాల్లో తిరిగాను, కానీ నా శరీరాన్ని నేను మళ్ళీ పునీతం చేసుకునేందుకొరకు ఈ భారత మాత పవిత్రమైన మట్టిని నేను ఆశయాలు నెరవేర్చినాడు మనము నిజమైనటువంటి నివాళులు అర్పించిన వాళ్ళం అవుతాం. కాబట్టి నవభారత నిర్మాణం కొరకు స్వామి వివేకానంద ఆశించినట్టుగా నిర్భాగ్యులైనటువంటి వాళ్ళ యొక్క పూరి పాకల నుండి, పాకి వాళ్ళ ఇండ్ల నుండి, పచారి కొట్టు, కుమ్మరి యాగం, కంసాలి కమ్మరి కొలిమి, చేనేత మగ్గం, చాకలి రేవు, అన్ని చోట్ల నుండి కూడా మనము నవ చైతన్యం బయలుదేరి మనము భారత మాతను మళ్ళీ ఉన్నతమైనటువంటి స్థానంలో నిలిపి ప్రపంచానికి మార్గదర్శనం చేసేటువంటి స్థితి నిర్మాణం చేస్తారనేటువంటి పూర్తి విశ్వాసం ఉంది. కాబట్టి ఇక్కడ యువత ఆ స్వామి వివేకానంద కళల్ని నిజం చేస్తారని